చైనా, పాకిస్తాన్ల మధ్యన కుదిరిన ఒప్పందం భారత్‌ని విసిగించేది. కాకపోతే అది ఎప్పుడో అమల్లోనే ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు అధికారికంగా చూపెడుతున్నారనమాట. సరిహద్దులోని షక్బగామ్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా మళ్ళీ ప్రకటించుకుంది. భారత్ అభ్యంతరం తెలుపుతున్న ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. లోయలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పట్ల అభ్యంతరాలకు తావు లేకుండా నిర్మిస్తున్నామని చెప్పింది. షక్ఫ్గామ్ లోయలో చైనా ఆధ్వర్యంలో మౌలిక వస్తువుల అభివృద్ధి ప్రాజెక్టుల మీద భారత్ శుక్రవారం అభ్యంతరం చెప్పింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ప్రయోజనాలకు భంగం కలిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునే హక్కు మాకుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్లోని భాగమే షక్స్ లోయ. సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ లోయని పాక్ ప్రభుత్వం 1963లో చైనాకు అప్పగించి సరిహద్దు ఒప్పందం కుదుర్చుకుంది. షక్స్గామ్ లోయని భారత్లో ఉంది. 1963లో చైనా పాకిస్తాన్ కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని పలుమార్లు తెలిపామంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణబీర్ జైస్వాల్ గుర్తు చేశారు. అదేవిధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మీదుగా వెళ్లే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ను కూడా భారత్ గుర్తించడం లేదని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లోని పూర్తి ప్రాంతం భారత్తో విడదీరాని భాగమని తేల్చి చెప్పారు. ఇదే అంశాన్ని చైనా పాక్ అధికారులు పలుమార్లు వాళ్ళిద్దరికీ చెప్పామన్నటువంటి విషయాన్ని జైస్వాల్ చెప్పుకొచ్చారు. జైస్వాల్ ప్రకటన మీద చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ సోమవారం మీడియా సమక్షంలో స్పందించారు. భారత్ పేర్కొన్న భూభాగం చైనాదన్నారు. చైనా తన భూభాగంలోనే మౌలిక వస్తువులు నిర్మాణాలను చేపట్టింది. 1960లో చైనా, పాకిస్తాన్లు సరిహద్దు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ ఉమ్మడి సరిహద్దును అంగీకరించాయని చెప్పుకొచ్చారు. సిపెక్ మీద మావో వింగ్ మాట్లాడుతూ ఇది దేశాల మధ్య ఆర్థిక సహకారం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించే ప్రాజెక్ట్ అని చెప్పారు. సిపెక్ సరిహద్దు ఒప్పందాలతో కాశ్మీర్ విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. వివాదాన్ని ఐక్యరాజ్య సమితి మండలి తీర్మానాలకు లోబడి పరిష్కరించుకోవాలన్నది తమ అభిప్రాయం అన్నారు. మరోవైపు కాశ్మీర్ వివాదం పరిష్కారం అయ్యాక అధికారిక ఒప్పందం మీద సంతకాలు చేద్దామంటే 1963 నాటి ఒప్పందంలో చైనా, పాక్లు పేర్కొనడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అన్నమాట.